నా చంద్రన్న నమస్తే అన్న. నమస్తే. అరే ఏమిటి వచ్చినావు? నా నీతో చిన్న పని ఉండి వచ్చినా. కూర్చో కూర్చో. ఉన్నీలేనా మీ అట్ట పెద్దోళ్ళ దగ్గర కూర్చుంటే మాకేం విలువ ఉంటుంది నా. ఉన్నీలేరా తిక్కనాయలా కూర్చో. నాన్న ఏం కాదులేనా. ఉన్నీలే కూర్చో. అన్నకి ఎంత అభిమానం నేనంటే. నా అదే అన్న ఇందాక మీకు ఫోన్ చేసా, మీ ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా. మీరు చిన్న పని ఉండి వచ్చిన 50,000 అర్జెంట్ అవసరం ఉంది అన్న. అడ్జస్ట్ చేస్తావన్నా? లేరా పైకి. ఏనా ఏ పైకి ఏనా ఇందాక కూర్చోని మళ్ళీ ఏంటివి? లెక్కకొచ్చింది నా కొడుకు ముందు చెప్పాలా నిలబడుకో. లెక్కకొచ్చింది నా కొడుకు ముందు చెప్పాలా నిలబడుకో. నా అందుకే నా పెద్దోళ్ళని గౌరవం ఇచ్చాను. అదే నా అర్జెంటుగా 50,000 కావాలని అడ్జస్ట్ చేస్తావన్నా? ఒరా నేను 10 రూపాయలు లెక్కాలంటేనే 10 రకాలుగా ఆలోచించుతా. నువ్వు అట్లాంటిది 50,000 లెక్క అడుగుతున్నావు. 50,000కి ఎంత పెద్ద షూరిటీ పెడతావు నువ్వే ఆలోచించుకో. ఎంత ఆలోచించినా నాకేం లేదు, కానీ వేసుకున్న గుడ్డల తప్ప ఏం లేదు. నా లోపల డైరీ కూడా లేదు నా దగ్గర. లేకుంటే బాండి మీద సంతకాలన్నా పెట్టి చావలేదా? సంతకం పెడతాలేనా? నేను పెడతాలేనా? నువ్వు పెట్టేది కాదు, ఇద్దరితో ఎక్స్ట్రా పెట్టియాలా. షూరిటీ సంతకమా? ముగ్గురితో పెట్టించా నీకేమన్నా నష్టం అన్నా? ఏం నష్టం లేదు. ఏమంటే మా బామర్ది గారు నీకు లెక్కలు ఇచ్చి అవి వచ్చేటి ఎన్నికి రానే రావు. ఉన్నా మీ బామర్ది అయితే అస్సలు పిలిచకచ్చుకోనన్నా. మీ బామర్ది కాకుండా వేరే వాళ్ళని ముగ్గురిని పిలిచకచ్చుకుంటా. సంతకం పెడితే 50,000 ఇచ్చావన్నా? పిలుచుకురాబో. నమస్తే అన్న, ఉంటానా? रे मैं आज तुमकुर को जाऊंगा. उधर शादी देख लेने के बाद चित्रदुर्गा के ऊपर चिकमंगलूर के जाके दादा कलंदर पहाड़ जाऊंगा. अरे ओम प्रकाश, मैं आया लगुन पुलिवेंदुल को तू जरा अच्छा देख लेना. ओम प्रकाश तेज बोलता हूँ मैं, हाँ देख लेना बच्चे. मैं नहीं आऊँगा एक वार. రే హరి ఏంద్రా నా ముందర ఇంత వినయంగా ఇంత గౌరవంగా చేతులు కట్టుకుని నిలబడినావు? అంటే నువ్వు పెద్దోనే కదన్నా, నీకు నేను గౌరవిస్తానన్నా. రే మర్యాదగా ముందు చేతులు దించు. అది మన ఫ్రెండ్షిప్ కి అవమానం. చేతులు దించు, ముందు చేతులు దించి మాట్లాడు. చెప్పు ఏం విషయం? ఏం లేదన్నా, నాకు అర్జెంటుగా 50,000 డబ్బులు అవసరం ఉన్నదా. చంద్రన్న దగ్గరికి పోతే ఒరే నువ్వు కనీసం ఏ షూరిటీ పెట్టలేకుండా కనీసము బాండ్ మీద ముగ్గురితో షూరిటీ సంతకాలన్నా పెట్టిరా, నీకు డబ్బులు ఇస్తా అన్నాడు. షూరిటీ సంతకం ఏమన్నా పెడతావన్నా? మర్యాదగా చేతులు కట్టుకో. ఏనా చేతులు కట్టుకో. ముందు చెప్పాలి నాకు ఈ విషయం. లెక్కకు సంతకం పెట్టించుకొని వచ్చినా అని ముందు చెప్పాలి నాకు ఈ విషయము. ఇంకా చెప్పు. నా పొరపాటు అయిపోయింది లేనా. నా ఏమనుకోకుండా సంతకం పెడితే షూరిటీ సంతకం పెడితే 50,000 లెక్క వచ్చా. నాకు కొంచెం పని జరుగుతుందన్నా. ముందు ఇద్దరితో పెట్టించుకొని రా. మూడో సంతకం అయితే నేను పెడతా. ఏనా ఒరే వాళ్ళని దాటుకుని నా దగ్గరికి వచ్చేలోపు ఏదో ఒక పంచాయతీ దిగి లెక్క పంచాయతీ అయిపోతుంది. నీ అట్టటోళ్ళకు పూచీలు పడి 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 ప్యాంటుకు కుట్లు పడి 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 సిగ్గుండా ఏమన్నా కొత్త ప్యాంట్లు కొడుకోలేకుండా పోరా నాయన. ఫస్ట్ సంతకం పెట్టున్నా. నువ్వు ఏం కావాలి, నన్ను లెక్క కడతాన్నా. రే నీ మీద గౌరవంతో మూడో సంతకం పెడతా అన్నా. మర్యాదగా ఇద్దరిని చూసుకొచ్చుకోపో. మూడో సంతకం అయితే నేను పెడతా. సరే ఈడే ఉన్నా, ఇద్దరిని మాట్లాడుకోవచ్చు. పో. తోడు వచ్చేది పూచీలు అనేది సంతకాలు పెట్టేది. ఇక్కడ ప్యాంటుకు బొక్కలు పడతాండే, ప్యాంటుకు బొక్కలు పడతాండే. ఒరా రంగనాథ స్వామి గుడి కాడ వైఎస్ఆర్ పార్కులో ఉన్నారా? బజార్లో ఉంటే అప్పులో అందరూ వచ్చి మీద పడుతున్నారని పార్కులో చెట్టు కింద కూర్చున్నారా? రేపు పద్దన వచ్చారా? ఒరే కొంచెంసేపు ఉంటే వాడు అరిగాడు వచ్చాడు. వాని ముందర మనకు అప్పులు ఉన్నాయంటే మానం పోతుంది. మళ్ళీ మాట్లాడతలే. చెప్పురా హరి. ఏం లే, నీతో చిన్న పని పడింది నా. ఒరే అది పక్కన ఇచ్చిపెట్టు. నన్ను యూట్యూబ్లో ఎంతో ఫేమస్ చేసినావురా. నువ్వు కింద కూర్చుంటే నా మనసు ఒప్పుకోదురా, పైన కూర్చో. చెప్పురా. ఏం లేనా, నాకు 50,000 డబ్బులు అవసరం ఉండి చంద్రన్న దగ్గరికి పోతున్నా. ఒరే ఏమన్నా షూరిటీ లేని నీ లెక్క ఇవ్వడం కుదరదురా అన్నాడు. నా దగ్గర ఏందన్నా పెట్టనీకి. అందుకే కనీసం సాక్షి సంతకం అన్నా కావాలన్నాడా. సంతకం పెడితే 50,000 లెక్క వచ్చా. సంతకం పెడతావన్నా? ఒరే నువ్వు అడిగితే నా కిడ్నీ ఇచ్చా కానీ సంతకం అయితే పెట్టలేనురా. నన్ను వదిలేరా. ఏనా ఒరే బయట అప్పులోళ్ళకి భయపడి పార్కులో చెట్టు కింద దాచిపెట్టుకుంటానరా. నువ్వు మళ్ళా వచ్చి షూరిటీ సంతకాలని చెప్పి నన్ను ఎందుకు ముంచుతావురా నాయన? నీ కాలు పట్టుకుంటానా, ఏమనుకోవద్దున్నా. చూడటోట ఒరే నాకు మొహమాటం ఎక్కువ. సరే కానీ సంతకం పెడతా కానీ లాస్ట్ సంతకం పెడతారా ఫస్ట్ పెట్టండి రా. సరే సర్లే. నన్ను ఎట్టోటి నువ్వు ఫస్ట్ సంతకం ఏమన్నా పెట్టినా నేను చూసుకుంటానా మిగతాదంతా. ఒరే ఏమనుకోవద్దురా. లాస్ట్ సంతకం పెడతారా? ఖచ్చితంగా పెడతారా? లేకుంటే కిడ్నీ అమ్ముతా కావాలంటే. పెడతావు కదా? పెడతా. నువ్వు వీడియో ఉండు, అంతలేక మిగతా 2 సంతకాలు ఎవరో పెట్టించుకొని వచ్చా. సరే పో.
రేట్లు వచ్చినావు నా ఏం లే ఒక 50,000 డబ్బులు అవసరం ఉండి మన చంద్రన్న దగ్గరికి పోతే ఒరే సాక్షి సంతకం లేని డబ్బులు ఇచ్చేది లేదురా అన్నాడా. ఇదో ఇక్కడ ఫస్ట్ పేరేనా సంతకం పెట్టున్నట. ఈ సాక్షి సంతకాలు పెట్టారా సార్? నా పిల్ల 3 పూర్లు పెట్టేది ఇప్పుడు 2 పూర్లు కూడా పెట్టడానికి బరువు అవుతుందా? ఇంకా నేను పెట్టలేను సార్ ఇప్పుడు సాక్షి సంతకం. ప్లీజ్ నా ఒక్కటి స్వామి నా వల్ల కదా స్వామి, తండ్రి స్వామి సాక్షి సంతకాలు ఫోన్ కూడా చేయగలరా స్వామి? మళ్ళీ ఏడా ఎదురు పని స్వామి, అమ్మ 2 పూర్లు తింటాడు స్వామి. భూమి అయితే పెడతారు కానీ సాక్షి సంతకం పెట్టమంటే ఒక్కరు కూడా పెట్టడం లేదే. ఒక్కొక్క నిమిషం మనం మురళిని అడుగుదాం ఫోన్ చేసి. హలో చెప్పురారి స్వామి ఏండవు స్వామి? స్వామి ఏం లేదు, అర్జెంట్ 50,000 అవసరం ఉందా? మన చంద్రన్న సాక్షి సంతకం అడుగుతాడు. ఇంటికాడికి వచ్చా ఫస్ట్ పేరే స్వామి అట్ట రాచవ స్వామి అట్ట సంతకం పెడతావా? హలో స్వామి స్వామి వినపడుతుంది. హలో హరి మళ్ళీ ఫోన్ చేస్తాడు హరి. స్వామి స్వామి ప్లీజ్ స్వామి స్వామి. బా ఏంటి తయారైన మంచాలను నమ్మడం లేదే ఇల్లు. ఒక్క నిమిషం రాఘవేంద్ర అని అడుగుదాం. హలో రాఘవేంద్ర ఏండవున్నా? హరి ఇప్పుడే చెమ్ము పెట్టుకుని బయటకు వచ్చారా? చెప్పురా. అన్నా ఏం లేదు, కొంచెం అర్జెంట్ 50,000 డబ్బులు అవసరం ఉంటే మీ బావని అడిగితే సాక్షి సంతకం కావాలన్నాడా. ఆ సంతకం ఏమన్నట ఫస్ట్ సంతకం ఏమన్నా పెడతా ఉన్నట. ఏందిరబ్బా స్వామి ఇల్లు ఎంత మాట్లాడుతున్నారు? నా చంద్రన్న సాక్షి సంతకం లేదు నువ్వు లెక్కినట్టు కదన్నా, అందుకే నా పెట్టించుకొచ్చినన్నా ఇద్దరితో పెట్టించిన ముగ్గురు అని చెప్తివే అన్నా. నేను పోయినా కానీ దొరకలే అన్న, 2 అయితే ఉన్నారు కదన్నా. సరే వాళ్ళిద్దరు పెట్టినారు, నువ్వేడ పెట్టినావు? నా ఇద్దరు బిల్ల మీద నేను పెడతా ఉంటున్నా నా లెక్కన్నా 50,000 నా ఫోన్ పే కొడతా అన్న. నా థ్యాంక్ యూ నా మర్చిపోతున్నా, తొందరగా కొట్టిన 5 నిమిషాల్లో కరెక్ట్ గా కట్టాలా? నా ఖచ్చితంగా కడతాలే అన్నా నేను. సరే నమస్తే అన్న. నమస్తేనా. నమస్తే. 3 వారాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు, వడ్డీ లెక్కది? నా ఈ పొద్దు కాయలు వేసుకున్నా, కాయలు అమ్ముతాను ఇచ్చానా? కాయలు అమ్మేది వద్దు ఏమొద్దు, ఏం కట్టాల్సిందే, ఇంటికి పంపి. చంద్రన్న మా హరి బాబుకి ఏమన్నా 50,000 డబ్బులు ఇచ్చిండేవా? ఇచ్చినా మంచి అప్పులు ఎక్కువై ఊరు వదిలేసిపోయాడునా. పోతే పోనీలే, పటాను హరిగారు ఇద్దరు సంతకాలు పెట్టినారు, వాళ్ళతో రాబట్టుకుంటాలే. అవన్నీ కాదు, ఎత్తుకొని రా మూటిలో. ఏదో తేడాగా ఉంది. వేరపడా ఇంకేం ఊర్లో విశేషాలు? ఒరే ఊర్లో ఏ విశేషాలు ఉండే మనకు అప్పుడే అప్డేట్ వచ్చాదిరా. ఫోన్ ఇంకేంటండి. హలో నిజమా? సరే సరే రే, హరిగానికి అప్పులు ఎక్కువ ఊరిచ్చినాడంట రే. రే వాడిని 50,000కు మనం పూచి పెట్టింటే అంతేరా మనం. రే చంద్రన్న వచ్చాడు, చంద్రన్న ఇచ్చింటారు రే వానికి ఎట్ట తిరిగి. ఈ 50,000 పోయినట్టే. పెద్ద ఖుషిగా ఉన్నారు. హరిగాడు అప్పులు ఎక్కువ ఊరిచ్చిపోయాడట రే. వాడు పోతే పోనీలేరా, మీరున్నారు కదా. మాకే సంబంధం నా, వాడు సూరిటీ సంతకం పెట్టమనే మేము పెట్టలే. ఏరా పటా మనం పెట్టామా? మేము అసలు పెట్టలే, మాకు అసలు సంబంధమే లేదు. ఇట్లాంటివన్నీ వద్దు కానీ బాండులో మీ సంతకాలు ఉన్నాయి చూడండి. ఏది చూపి. ఈ సంతకాలు ఎవరి? ఏంద్ర ఇది ఒరిజినల్ నా సంతకం ఉన్నట్టే ఉంది. అమ్మలా కూడా ఉంది అట్లే. మానంగా నిలబొడ్డి వేసి సరే 25,000 కట్టండి రాండి. నో చంద్రన్న, హరిగాడు మా కాళ్ళు పట్టుకొని బంగపై సంతకాలు పెట్టమన్నా మేము పెట్టలే, మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు సంబంధం లేదు, మమ్మల్ని అడగాక అసలు నువ్వు. రే వాడు ఊరు ఇచ్చిపోయినాడు కాబట్టి ఇప్పుడు కట్టినారనుకో అసలుతో సరిపోతుంది. లేదన్నావనుకో బారు వడ్డీ చక్ర వడ్డీలు అన్నీ పడతాయి. మళ్ళీ మీ కర్మ వచ్చి లెక్క కట్టండి. ఒరే పటాన్, మన సంతకాలు కోడి గెలిగినట్టుంటాయిరా. మన సంతకాలు ఎవరు పొడి చేస్తారా ఇంతకు? అదేరా నాకు అర్థం కాలే, అదే నేను ఆలోచించానా, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది ఇది? హరి కదా? అవునరా తమ్ముడు, ఏమి నీ వీడియో బలు ఉంటాయి నా యూట్యూబ్ లో. అవునా, థ్యాంక్ యూ రా. నన్ను ఒక సెల్ఫీనా? ఒరే నా సమస్యలో నేను నాకు దండిగా ఉన్నారు నాన్న, మీ క్యాడ సెల్ఫీ ఒకటేనా? సెల్ఫీ కావాలా? ఒక్క నిమిషం రా. ఒక్క నిమిషం పట్టుకోరా, రండి చెప్తా. మీ ఇద్దరు ఇప్పుడు నేను ఒక పని చెప్తా, ఆ పని సక్సెస్ చేసుకోవచ్చు అనుకో, చెరువు డబ్బులు ఇచ్చా మీకు, చేస్తారా? అడ్వాన్స్ కిందగా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 100 రూపాయలు పెట్టుకోండి. రే హరి, చూడపటాన్
వాడు హరిగాడు వచ్చిన నా దగ్గరికి. అవురా వచ్చినాడరా, ఏందో 50,000కు షూరిటీ సంతకం అంటాడు, అది అంటాడు ఇది అంటాడు, బంగపోతాడు. లాస్ట్ సంతకం పెడతా అని చెప్పి పంపించిన. నేను కూడా 3వ సంతకం అయితే పెడతా అని చెప్పి పంపించిన. నీ దగ్గర కూడా వచ్చినాడా? ఒరే వాడు ఫస్ట్ సంతకం పెట్టేంత వరకు మనం పెట్టద్దు రే. సమస్యలు నువ్వు పటాను కదన్నా? అవురా? నువ్వు చికెన్ హరి కదన్నా? అవు తమ్ముడు. నా పడానన్నా నువ్వు తాగుబోతు క్యారెక్టర్లో భలే వచ్చావునా? నువ్వు మామ క్యారెక్టర్తో భలే వచ్చావునా? బా థ్యాంక్ యూ రా. రే హరి, పిల్ల ఫ్యాన్స్ ఉన్నట్టున్నారా? మన యూట్యూబ్ లో ఫేమస్ అయినాం కదరా. ఏమ్మా ఇట్లా వచ్చినారు ఇద్దరు? రే ఫ్యాన్స్ రా, వాళ్ళు సెల్ఫీలో గిల్ఫీలో తీసుకునే దానికి వచ్చింటారా? అవునరా సెల్ఫీనా? రే పట్టుకో. నాకురా. ఒరే ఈ మధ్య వీడియోలో సెలబ్రిటీ అయినారా, అందుకు ఎప్పుడు పౌడరు దువ్వాన చేతిలో పట్టుకోండా. నేను కూడా కొంచెం పట్టించుకుంటారా? పట్టు చాలే, రోజు 2 పౌడర్ డబ్బాలు అయిపోతున్నాయి సెల్ఫీలకు. రాండి మంగ, రండి రండి మా, రండి రండి. నా ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫా? సెల్ఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోగ్రాఫ్ ఎందుకు? సరే తే, తే. కింద పెట్టాలనా? అదా నువ్వు కూడా ఒకటి పెట్టు. ఏదో తేడాగా ఉంది. రే జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోండి. రే బాగా వీడియోలు చూస్తానండి. రే 10 మందికి షేర్ చేయండి. పండి ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. రే హరి, ఎన్నెన్నా చెప్పురా, ఈ మధ్య మనకు టౌన్ లో ఫ్యాన్స్ ఎక్కువైనారు. పిల్లోళ్ళు, లేడీస్, ముసలోళ్ళు కూడా మన వీడియోలు చూసి మనల్ని గుర్తుపెట్టి అడుగుతారా? ఒరా నాకు అర్థమవుతుందిరా, రోజు పౌడర్ డబ్బీలు రోజు 2 అయిపోతున్నాయిరా నాకు. అవురా, ఎట్టైనా మన ఫ్యాన్స్ ఎక్కువైనారు. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి మనం ఈ నుంచి. ఓకే, ఇలా సంతకాలు పంపించినా ఇంతకు పెట్టించారు లేదో నాకు పెద్ద ఆతృతగా. రే తమ్ముడు, సంతకాలు పెట్టించొచ్చన్నా? పెట్టించుకొచ్చారా? పడానన్నా పైన పెడతాండి కింద పెట్టుకొచ్చన్నా నేను. అవునా? ఒక్క నిమిషం అట్టు ఉండరా. అవునా? నిజమా? చాలా థ్యాంక్స్ రా, కరెక్ట్గా సంతకాలు పెట్టించుకొచ్చారు. థ్యాంక్స్ రా. ఒక్క నిమిషం ఉండు. అప్పుడు నీకు 100 ఇచ్చినా కదా, నీకు 100. లేదా ఒక్క నిమిషం ఉండరా. అప్పుడు సెల్ఫీ అడిగినారు కదా, ఇప్పకరండి. ఓకే బాయ్ థ్యాంక్స్ రా. రే ఈ విషయం ఎక్కడైనా చెప్పొద్దండి రే. అర్థమైందా? పోండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వీళ్ళిద్దరు ఆలోచించుకుంటారు. ఓ మామా, మీరు ఎన్ని ఆలోచించుకున్నా మీకు అర్థం కాదు, కానీ అదొక పెద్ద మతలపు. అంటే మీకు తెలియకుండానే నేను సంతకాలు రాబట్టినా మీతో. అర్థమైందా? సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు. సో ఇలాంటి సంతకాలు మీరు ఫోర్జరీ చేయొద్దండి. ఎందుకంటే కార్బన్ పేపర్ మీద పెట్టిన సంతకాలు సాక్షి సంతకాల కింద చెల్లవు. ఇది జస్ట్ కామెడీ కోసం మాత్రం వేసినాం. ఓకేనా? ఏమో సంతకం పెట్టినావు కదా, ఎట్టుంది నీ అనుభవం? సంతం కథ ఏమో కానీ దువ్వాన పౌడర్ డబ్బులు దండిగా అయిపోతున్నాయి. అది మళ్ళీ అర్థమైంది. నీకేమన్నా చెప్పున్నా? ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, కాకపోతే ఫ్యాన్స్ అది ఇది అంటే పొంగిపోయి సంతకాలు పెడితే ఇటువంటి ఇబ్బందులు వచ్చాయని చెప్పి నేను ఒక వీడియో తీసినాము. చెక్ చేసుకొని పెట్టండి. ఒక పై పేపర్ కాదు, కింద ఎన్ని పేపర్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఫస్ట్. అది అంతే. వాళ్ళు పెట్టిన ఫోర్జరీ కాదు, కానీ ఇంకోటి ఏంటంటే పటాన్నకు సంతకాలు పెట్టి ప్యాంటు సినిగి కుట్ల మీద కుట్లు పడి అప్పులు కట్టలేకున్నారు. ఇప్పుడు మనం పెద్ద మంచి మాట్లాడతాడు మాట. ఈసారి వీళ్ళకి లెక్కించేటప్పుడు సూరిటీ మనుషులు కానీ నా దగ్గర సంతకం పెడితేనే వీళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళు ఫోర్జరీ చేసి మోసం చేస్తారు నన్ను. సంతకాలు పెడుతున్నారు. మా బామార్ది గారు ఇప్పుడు ఎంతమందికి ఇప్పించినాడో ₹1 రాలేదు ఇంతవరకు. సెలవులు కాబట్టి పిల్లలను ఈ వీడియోలకు ఎంటర్ చేసినాము. సెలవులు లేకపోతే వీళ్ళకు స్కూలే. సెలవులు ఉన్నాయి కాబట్టి వీడియోలోకి ఎంటర్ చేసినాం అంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, తొందరలో మన పటాన్న చిన్న కొడుకు యూట్యూబ్ ఛానల్ పెట్టి పటాన్నను మించిపోతాడు. ఎందుకంటే సింగిల్ టేకిడు తక్కువ అని చెప్తానే అంటే చెప్పేసాడు. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరిని ఇట్లా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తూ మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. గంట కొట్టే మంచి లేడు, ఎందుకంటే ముగ్గురు రాలే. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.